నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం 9వ తరగతిలోని 15వ పాఠం పారిశ్రామికీకరణ సామాజిక మార్పు. ఈ లెసన్ సంబంధించి అకాడమిక్ టెక్స్ట్ బుక్, అదేవిధంగా 9th క్లాస్ టెక్స్ట్ బుక్, ఈ రెండు టెక్స్ట్ బుక్ని కూడా దగ్గర పెట్టుకుని ప్రతి లైన్ టు లైన్ టచ్ చేసి ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. లెసన్లు చూసినట్లయితే ఇక్కడ ముఖ్య అంశాలు, ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం అంటే ఏంటి అంటే పరిశ్రమలో వచ్చిన మౌలిక మార్పును పారిశ్రామిక విప్లవం అంటారు. పారిశ్రామిక విప్లవం అంటే ఏంటి అంటే పరిశ్రమలో వచ్చిన మౌలికమైన మార్పునే పారిశ్రామిక విప్లవం అంటారు. ఇక్కడ కుటీర పరిశ్రమల స్థానంలో యంత్రాలు ప్రవేశించాయి కాబట్టి దీనిని ఏమన్నామంటే పారిశ్రామిక విప్లవం అన్నాం. కుటీర పరిశ్రమల స్థానంలో యంత్రాలు అనేవి ప్రవేశించాయి. 18వ శతాబ్దంలో వస్తోత్పత్తి అనేది రవాణా రంగాల్లో త్వరితగతిన వచ్చిన మార్పుని పారిశ్రామిక విప్లవం అన్నాం. పారిశ్రామిక విప్లవం అంటే ఏంటంటే 18వ శతాబ్దంలో వస్తోత్పత్తి రవాణా ఈ రంగాలలో త్వరితగతి వచ్చిన మార్పులనే పారిశ్రామిక విప్లవం అన్నాం. అసలు ఈ పారిశ్రామిక విప్లవం అనేది పాశ్చాత్య ప్రపంచంలో సంభవించడానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే శాస్త్ర విజ్ఞానం సమాజంతో జతకట్టి ఉండడం. శాస్త్ర విజ్ఞానం అనేది సమాజంతో జతకట్టి ఉండడం ఎక్కడ? పాశ్చాత్య ప్రపంచంలో. కాబట్టి అక్కడ ఈ పారిశ్రామిక విప్లవం అనేది సంభవించింది. తర్వాత ఈ విప్లవం సంభవించడానికి అనుకూలించిన పరిస్థితులు ఏంటి అని మనం ఆలోచిస్తే పారిశ్రామిక విప్లవం అనేది మొట్టమొదట అంశం ఏదంటే పెట్టుబడి. పారిశ్రామిక విప్లవం సంభవించడానికి మొట్టమొదటి అంశం ఏది అంటే పెట్టుబడి. ఈ పెట్టుబడి చూసినట్లయితే బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు ఈ దోహదం చేసిన కంపెనీలు ఏంటి అని మనం ఆలోచిస్తే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్, బ్రిటిష్ కరెన్సీలు, ఈ మూడు సంస్థలు కూడా మొట్టమొదటి పెట్టుబడి పెట్టడం జరిగినాయి. ఎక్కడ? బ్రిటిష్లో ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేయడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఒకటే, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ అది బ్రిటిష్ కరెన్సీ, ఈ మూడు సంస్థలు కూడా పెట్టుబడి అనేవి పెట్టినాయి. ఇది మొట్టమొదటి అంశం. విప్లవం సంభవించడానికి అనుకూలించిన పరిస్థితుల్లో మొట్టమొదటి అంశం ఏది అంటే పెట్టుబడి. రెండో అంశం కార్మిక శక్తి, 3 వనరులు, 4వది రవాణా. ఈ రవాణా చూసినట్లయితే 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్ నౌకా నిర్మాణంలోనే అగ్రస్థానంలో ఉంది. నౌకా నిర్మాణంలో ఇంగ్లాండ్ అనేది 18వ శతాబ్దంలో అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ 5వది ఏంటి అంటే మార్కెట్లు. ఈ 5 అంశాలు కూడా విప్లవం సంభవించడానికి అనుకూలించిన పరిస్థితులు. తర్వాత 1780, 1850 ఈ మధ్యకాలంలో నేత పరిశ్రమలో పారిశ్రామిక విప్లవం అనేది మొట్టమొదట ప్రారంభం అయ్యింది. ఏ పరిశ్రమలో ప్రారంభం అయ్యింది అంటే మొట్టమొదట 1780, 1850 ఈ మధ్యకాలంలో నేత పరిశ్రమలో ఈ యొక్క పారిశ్రామిక విప్లవం అనేది ప్రారంభమైంది. ఈ పారిశ్రామిక విప్లవాన్ని మొట్టమొదట ఎవరు వాడారు? ఈ పదం పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని మొట్టమొదట ఎవరు వాడారు అంటే ఇక్కడ మనకి 2 అర్థాలు కనబడుతున్నాయి. ఏంటంటే ఒకటి 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో అయితేనేమో జార్జెస్ అని ఉంది. అదేవిధంగా అకాడమిక్ టెక్స్ట్ బుక్లో అయితే లూయి బ్లాంక్, ఈయన కూడా ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు. జార్జెస్ ఇదేమో 9th క్లాస్ టెక్స్ట్ బుక్ ఆన్సరు. తర్వాత లూయి బ్లాంక్ ఇది అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఆన్సరు. తర్వాత ఈ పదం మొదట వాడింది ఫ్రెడరిక్ ఏంగెల్స్, జర్మనీలో ఫ్రెడరిక్ ఏంగెల్స్ మొట్టమొదట వాడడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్లో అయితే మొట్టమొదట ఎవరు వాడారు ఈ పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని? ఇంగ్లీష్లో ఎవరు వాడారంటే ఆర్నాల్డ్ టాయిన్బీ, ఈయనది బ్రిటన్ దేశం. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఏంటంటే 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో జార్జెస్ ఫ్రాన్స్ అని ఉంది. అదేవిధంగా అకాడమిక్ టెక్స్ట్ బుక్లో పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని మొట్టమొదటి వాడింది ఎవరంటే లూయి బ్లాంక్, ఫ్రెంచ్ అని ఉంది. అదేవిధంగా ఆన్లైన్లో అయితేనేమో ఈ విప్లవాన్ని మొట్టమొదట ప్రాచుర్యం తెచ్చింది, మొట్టమొదట ఉపయోగించింది ఆర్నాల్డ్ టాయిన్బీ అని నెట్లో ఉంది. కాబట్టి ఇందులో ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ అంశాలే కనుక జాగ్రత్తగా గమనించండి. ఇందులో ఏ పాయింట్ ఇచ్చినా కానీ మనం గుర్తుపెట్టుకోవడం మంచిది. మనం వారు ఎలా అడిగినా కానీ మన జార్జెస్ ఫ్రాన్స్, లూయి బ్లాంక్ ఫ్రాన్స్, నెక్స్ట్ జర్మనీలో అయితే ఫ్రెడరిక్ ఏంగెల్స్, ఆర్నాల్డ్ టాయిన్బీ బ్రిటన్లో, వీళ్ళ నలుగురు
గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంది. తర్వాత ఈ ఆర్నాల్డ్ టాయిన్బీ గ్రంథం ఏంటి అని ఆలోచించినట్లయితే ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఆర్నాల్డ్ టాయిన్బీ రాసిన గ్రంథం ఏది అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఈ పదాన్ని విశేష ప్రాచుర్యంలోకి తెచ్చాడు ఆర్నాల్డ్ టాయిన్బీ అనే ఆయన. ఈయన పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని విశేష ప్రాచుర్యంలోకి ఎవరు తెచ్చారు అంటే ఆర్నాల్డ్ టాయిన్బీ. ఇప్పుడు 1760 1820 ఈ మధ్యకాలంలో. ఎందుకు ఉపయోగించారు ఈ పదం అంటే పారిశ్రామిక అభివృద్ధిని సూచించడానికి ఈ యొక్క పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఎందుకు ఉపయోగించారంటే పారిశ్రామిక అభివృద్ధిని సూచించడానికి. తర్వాత బ్రిటన్. ఈ బ్రిటన్ చూసినట్లయితే 18వ శతాబ్దంలో మానవ జాతిని ఆధునిక యుగంలోకి ప్రవేశపెట్టిన ప్రధాన సంఘటనలు ఏవి అంటే ఫ్రెంచి విప్లవము, పారిశ్రామిక విప్లవం. ఈ రెండు అంశాలు కూడా మానవ జాతిని ఆధునిక యుగంలోకి ప్రవేశపెట్టిన ప్రధానమైన సంఘటనలు. 18వ శతాబ్దంలో మానవ జాతిని ఆధునిక యుగంలోకి ప్రవేశపెట్టిన ప్రధానమైన సంఘటనలు ఏంటి అని ఆలోచిస్తే ఫ్రెంచి విప్లవము, పారిశ్రామిక విప్లవం. ఈ యొక్క బ్రిటన్లో ఈ యొక్క పారిశ్రామిక విప్లవం అనేది మొట్టమొదటి చవిచూసిన దేశం ఇది. పారిశ్రామిక విప్లవాన్ని మొట్టమొదటి ఏ దేశం చవిచూసింది అంటే బ్రిటన్. బ్రిటన్ అంటే ఏంటి అంటే ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ ఈ ప్రాంతాలని బ్రిటన్ కలిపి బ్రిటన్ అని పేర్కోవడం జరుగుతుంది. తర్వాత బ్రిటన్ అనేది ప్రపంచ కర్మాగారంగా పేరు పొందింది. ప్రపంచ కర్మాగారంగా బ్రిటన్ అనేది పేరు పొందింది. ఫిషర్ ప్రకారం ఫిషర్ ఏం పేర్కొన్నాడు అంటే ఇనుము, బొగ్గు, వస్త్ర పరిశ్రమ. ఇనుము, బొగ్గు, వస్త్ర పరిశ్రమ వీటి ఆధారంగా బ్రిటన్లో రూపొందించిన నాగరికతను తరువాత ప్రపంచం అనేది అనుకరించింది అని పేర్కోవడం జరిగింది. ఎవరు పేర్కొన్నారు? ఫిషర్ పేర్కొన్నాడు. ఇనుము, బొగ్గు, వస్త్ర పరిశ్రమ ఆధారంగా బ్రిటన్లో రూపొందించిన నాగరికతను, ఈ బ్రిటన్ రూపొందించిన నాగరికతను తర్వాత ప్రపంచం అనేది అనుకరించింది. ఇది ఫిషర్ పేర్కోవడం జరిగింది. వ్యవసాయ విప్లవం. ఈ వ్యవసాయ విప్లవం గురించి చూసినట్లయితే 17వ శతాబ్దం వ్యవసాయంలో గణనీయ ఉత్పత్తినే వ్యవసాయ విప్లవం అంటారు. 17వ శతాబ్దం వ్యవసాయ రంగంలో సాధించిన గణనీయమైన ఉత్పత్తిని ఏమంటామంటే వ్యవసాయ విప్లవం అంటారు. వ్యవసాయ నిపుణుల మక్కా అని ఏ దేశాన్ని పేర్కొంటామంటే ఇంగ్లాండ్ పేర్కొంటాం. వ్యవసాయ నిపుణుల మక్కా, వ్యవసాయ నిపుణుల మక్కా అని ఏ దేశాన్ని పేర్కొంటామంటే ఇంగ్లాండ్. ఇది 1730 19వ శతాబ్దం ఈ మధ్య కాలంలో వ్యవసాయ విప్లవం అనేది సంభవించింది. వ్యవసాయ విప్లవంలో ప్రధానమైన పరిణామం ఏంటి అంటే పంటల మార్పిడి. పంటల మార్పిడి. ఈ వ్యవసాయ విప్లవానికి ఆద్యుడు ఎవరు అంటే టౌన్షెండ్. వ్యవసాయ విప్లవానికి ఆద్యుడు టౌన్షెండ్. ఈయనది ఇంగ్లాండ్ దేశం. అయితే ఇక్కడ టర్నిప్లు అని ఒక వర్డ్ ఉంది. అదేంటంటే నేలను సారవంతం చేసే పంటలనే టర్నిప్లు అంటారు. టర్నిప్ అంటే ఏంటి అంటే నేలను సారవంతం చేసే పంటలు. ఈ టర్నిప్లు పండించడం ద్వారా మరింత ఫలసాయం పొందొచ్చు అని టౌన్షెండ్ పేర్కొన్నాడు. టౌన్షెండ్ ఏం పేర్కొన్నాడంటే ఈ టర్నిప్లు అంటే నేలను సారవంతం చేసే పంటలు పండించడం ద్వారా మరింత ఫలసాయం అనేది పొందవచ్చు అని టౌన్షెండ్, ఇంగ్లాండ్ దేశానికి చెందిన టౌన్షెండ్ పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ హోల్కమ్ కోక్. ఈ హోల్కమ్ కోక్ అనే ఆయన ఈ టౌన్షెండ్ యొక్క శిష్యుడు. హోల్కమ్ కోక్ ఈయన టౌన్షెండ్ యొక్క శిష్యుడు. ఈయన గురించి చూసినట్లయితే 4 పంటల ఆవర్తన పద్ధతి రూపొందించాడు హోల్కమ్ కోక్ అనే ఆయన. హోల్కమ్ కోక్ అనే ఆయన 4 పంటల ఆవర్తన పద్ధతి రూపొందించాడు. ఇది ఇంగ్లాండ్లోని నార్పోక్ రాష్ట్రంలో ప్రారంభమైంది. ఈ 4 పంటల ఆవర్తన పద్ధతి అనేది ఎక్కడ ప్రారంభమైందంటే ఇంగ్లాండ్లోని నార్పోక్ రాష్ట్రంలో ప్రారంభం అయ్యింది. కాబట్టి దీనిని ఏమంటామంటే నార్పోక్ పద్ధతి అని పేర్కొంటాం. ఈ టౌన్షెండ్ శిష్యుడైన హోల్కమ్ కోక్ రూపొందించిన 4 పంటల ఆవర్తన పద్ధతిని ఏ పేరుతో పిలుస్తారు అంటే నార్పోక్ పద్ధతి అని పిలవడం జరుగుతుంది. ఇందులో 4 పంటలు ఏంటంటే మొట్టమొదటి సంవత్సరం గోధుమ వేస్తారు, రెండవ సంవత్సరం టర్నిప్లు అంటే నేలను సారవంతం చేసే పంటలు వేయడం జరుగుతుంది రెండవ సంవత్సరం, మూడో సంవత్సరంలో బార్లీ పండిస్తారు, 4వ సంవత్సరంలో గడ్డి రకాలు పండిస్తారు. ఆ గడ్డి రకాలు ఏంటి అంటే ఇక్కడ క్వాలర్, రైగ్రాస్, క్వాలర్, రైగ్రాస్ ఈ 2 గడ్డి రకాలు. ఈ 4 పంటలు కూడా 4 పంటల ఆవర్తన పద్ధతి అని పేర్కోవడం జరుగుతుంది. దీన్ని ఎవరు పేర్కొన్నారు ఈ 4 పంటల ఆవర్తన పద్ధతిని అంటే హోల్కమ్ కోక్ పేర్కోవడం జరిగింది. ఇక్కడ
అధిక ఉత్పత్తితో పాటు ఈ విధంగా పండించడం వల్ల అధిక ఉత్పత్తితో పాటు పశుగ్రాసం కూడా లభించేది. పశుగ్రాసం కూడా ఎక్కువ లభించేది. నెక్స్ట్ కంచెలు వేసే ఉద్యమం. ఈ యొక్క వ్యవసాయ రంగంలో కంచెలు వేసిన ఉద్యమం అంటే ఇది ఎక్కడ మొట్టమొదటి ప్రారంభమైన దేశం ఏది అంటే ఇంగ్లాండ్. ఇది ఇంగ్లాండ్లో కంచెలు వేసిన ఉద్యమం అనేది ప్రారంభమైంది. అసలు ఏంటి కంచెలు వేసిన ఉద్యమం అంటే వ్యవసాయ భూముల పరిమాణం పెంచే పద్ధతి. అంటే బీడు భూములను, బంజరు భూములను, ఈ అన్ని భూముల్ని కూడా చుట్టూ కంచి వేసి వ్యవసాయం చేస్తారు. దీనినే కంచి వేసిన ఉద్యమం అని పేర్కొంటారు. ఈ కంచి వేసిన ఉద్యమం మొట్టమొదట ఏ దేశంలో ప్రారంభం అయ్యింది అంటే ఇంగ్లాండ్లో ప్రారంభమైంది. పారిశ్రామిక విప్లవం చూసాం, వ్యవసాయ విప్లవం చూసాం, వాణిజ్య విప్లవం. ఈ వాణిజ్య విప్లవం అంటే ఏంటి అంటే వాణిజ్యం అనేది ప్రపంచమంతా విస్తరించడాన్ని వాణిజ్య విప్లవం అంటారు. వాణిజ్య విప్లవం అంటే ఏంటి అంటే వాణిజ్యం అనేది ప్రపంచమంతా విస్తరించడాన్ని వాణిజ్య విప్లవం అంటారు. దీనిని ప్రపంచ వాణిజ్యాన్ని ఏ ఖండం శాసించింది అంటే యూరప్ ఖండం శాసించింది. ప్రపంచ వాణిజ్యాన్ని ఏ ఖండం శాసించింది అంటే యూరప్ ఖండం శాసించింది. ఈ వాణిజ్య విప్లవానికి నాంది ఏంటి అంటే ఖండాంతర వాణిజ్యం అభివృద్ధి చెందడం. వాణిజ్య విప్లవానికి నాంది ఏంటి అంటే ఖండాంతర వాణిజ్యం అనేది అభివృద్ధి చెందడం. 16-18 శతాబ్దాల మధ్యకాలాన్ని వ్యాపారవాద యుగం అంటారు. ఈ వాణిజ్య విప్లవానికి సంబంధించి 16-18 ఈ 16-18 శతాబ్దాల మధ్యకాలాన్ని వ్యాపారవాద యుగం అని పేర్కొంటారు. ఇందులో మార్కెంటలిజం అని ఒక పదం ఉంది. అదేంటి అంటే మార్కెంటలిజం అంటే దిగుమతులు తగ్గి ఎగుమతులు ప్రోత్సహించడాన్ని మార్కెంటలిజం అంటారు. అంటే దిగుమతులు తగ్గించుకుంటాం, ఇక్కడ ఉన్న ఉత్పత్తి అయిన ఎగుమతుల్ని ప్రోత్సహిస్తాం. దీన్ని మార్కెంటలిజం అంటారు. వ్యాపార పద్ధతుల్లో వచ్చిన మార్పుల గురించి చూసినట్లయితే ఈ పద్ధతిలో కాగిత కరెన్సీ అనేది ప్రవేశపెట్టబడింది. వ్యాపారంలో కాగిత కరెన్సీ ప్రవేశపెట్టబడింది. స్టాక్ కంపెనీలు ఏర్పాటు చేయబడ్డాయి. బ్యాంకింగ్ వ్యవస్థ అనేది అభివృద్ధి చెందింది. బ్యాంక్ ఆఫ్ ఆమ్స్టర్డామ్ ఇది హాలండ్లో ప్రారంభమైంది. వ్యాపార పద్ధతిలో వచ్చిన మార్పులు ఏంటి అంటే మొట్టమొదటిది కాగిత కరెన్సీ అనేది ప్రవేశపెట్టబడింది. స్టాక్ కంపెనీలు ఏర్పడ్డాయి, నెలకొల్పబడ్డాయి. బ్యాంకింగ్ మొదలైన పరిమాణాలు దాంతోపాటు బ్యాంక్ ఆఫ్ ఆమ్స్టర్డామ్ హాలండ్లో ప్రారంభం అయ్యింది. తర్వాత తొలి దశలో ఇది త్రికోణ వాణిజ్యంగా ప్రసిద్ధి పొందింది. వాణిజ్య విప్లవంలో తొలి దశలో ఏ రకమైన వాణిజ్యం అంటే త్రికోణ వాణిజ్యం. త్రికోణ వాణిజ్యం అంటే ఏంటి అంటే యూరప్ నుంచి ఆఫ్రికాకి, ఆఫ్రికా నుంచి అమెరికాకి, అమెరికా నుంచి యూరప్కి, ఇలా త్రికోణంలో వ్యాపారం అనేది ప్రారంభమైంది. యూరప్ నుంచి ఆఫ్రికా, ఆఫ్రికా నుంచి అమెరికా, అమెరికా నుంచి యూరప్. తర్వాత ఇంగ్లాండ్. ఈ ఇంగ్లాండ్ చూసినట్లయితే ఇంగ్లాండ్ ఏమంటామంటే సముద్ర రాణి అని పేర్కొంటారు. ఇంగ్లాండ్ దేశాన్ని సముద్ర రాణి అని పేర్కొంటారు. సముద్రాలపై ఇది ఆధిపత్యం చెలాయించడం వల్ల ఈ ఇంగ్లాండ్కి సముద్ర రాణి అని పేరు వచ్చింది. ఇంగ్లాండ్కి సముద్రాల మీద ఆధిపత్యం చెలాయించడం వల్ల సముద్ర రాణి అని పేరు వచ్చింది. దాంతోపాటు ఈ ఇంగ్లాండ్ అనేది వర్తకుల దేశం అని కూడా పిలువబడింది. వర్తకుల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తున్నారంటే ఇంగ్లాండ్ పిలవడం జరిగింది. నెక్స్ట్ గృహ పరిశ్రమ. ఈ గృహ పరిశ్రమ దీన్ని చూసినట్లయితే ఇందులో శ్రేణి విధానం అంటాం. శ్రేణి విధానం అంటే ఏంటంటే ఒకే వ్యక్తి ముడి పదార్థాన్ని కొని వస్తోత్పత్తి చేసి అమ్ముకుంటాడు. ఒకే వ్యక్తి ముడి పదార్థం కొంటాడు, వస్తోత్పత్తిని చేసి అమ్ముకుంటాడు. దీనిని శ్రేణి విధానం అంటాం. తర్వాత గృహ పరిశ్రమ. ఈ గృహ పరిశ్రమ అంటే ఏంటంటే నిర్వాహకుడు ముడి పదార్థం కొని పనివారికి ఇస్తాడు. ఇందులో గృహ పరిశ్రమలో నిర్వాహకుడు ముడి పదార్థం కొని పనివారికి ఇస్తాడు. వారు ఆ పని చేసినందుకు నిర్వాహకుడి నుండి కనీస వేతనం పొందుతారు. ఇది గృహ పరిశ్రమ విధానం. పుట్టింగ్ అవుట్ సిస్టమ్ అంటే ఏంటంటే ముడి పదార్థానికి శ్రమకు పెట్టుబడి పెట్టి లాభం సంపాదించే వారిని ప్రాథమిక దశలో పెట్టుబడిదారు అంటారు. వీరిని ప్రాథమిక దశలో పెట్టుబడిదారు అని పేర్కోవడం జరుగుతుంది. ఈ విధానమే కర్మాగార విధానానికి నాంది పలికింది. ఇదే పుట్టింగ్ అవుట్ సిస్టమ్. పుట్టింగ్ అవుట్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ముడి పదార్థానికి శ్రమకు పెట్టుబడి పెట్టి లాభం సంపాదించేవారు ప్రాథమిక దశలో పెట్టుబడిదారు అని పిలువబడతారు. ప్రాథమిక దశలో పెట్టుబడిదారు అని పిలువబడతారు. ఈ విధానం కర్మాగార విధానానికి నాంది పలికింది. దీనినే పుట్టింగ్ అవుట్ సిస్టమ్ అంటారు. ఏమంటామంటే పుట్టింగ్ అవుట్ సిస్టమ్. తర్వాత స్మెల్టింగ్ గురించి చూసినట్లయితే ఇనుము కరిగించే ప్రక్రియను స్మెల్టింగ్ అని పేర్కొంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి,
బ్లాక్ కలర్స్లో అన్నీ కూడా 9th క్లాస్ టెక్స్ట్ బుక్ పాయింట్స్. ఈ యొక్క బ్లూ కలర్లో ఉన్న అంశాలన్నీ కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్ పాయింట్స్. ఇనుమును కరిగించే ప్రక్రియను ఏమంటామంటే స్మెల్టింగ్ అంటారు. అంటే స్వచ్ఛమైన ఇనుము ఈ స్మెల్టింగ్ ప్రక్రియలో ద్రవ రూపంలో ఉంటుంది. ఈ స్మెల్టింగ్ ప్రక్రియలో స్వచ్ఛమైన ఇనుము ఎలా ఉంటుందంటే ద్రవ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ డర్బీలు. ఈ డర్బీల గురించి చూసినట్లయితే ఈ ఫ్రాషిర్ ప్రాంతానికి చెందిన వారే డర్బీలు. వీరు గృహాలను పెయింటింగ్ వేసింది ఎవరు? డర్బీల యొక్క గృహాలను ఎవరు పెయింటింగ్ వేశారు అంటే వెస్ట్వుడ్. ఈయన 1835లో పెయింటింగ్ వేయడం జరిగింది. డర్బీల యొక్క గృహాలను ఎవరు పెయింటింగ్ వేశారంటే వెస్ట్వుడ్ 1835లో పెయింటింగ్ వేయడం జరిగింది. ఈ డర్బీల వృత్తి ఏంటి అంటే కమరం. డర్బీల వృత్తి కమరం. వీరు డర్బీలు 50 సంవత్సరాల కృషి ఫలితంగా మిశ్రమ లోహ పరిశ్రమలో విప్లవాన్ని తీసుకొచ్చారు. డర్బీలు 50 సంవత్సరాల కృషి ఫలితంగా మిశ్రమ లోహ పరిశ్రమలో విప్లవం అనేది తీసుకొచ్చారు. ఇందులో డర్బీలు ముఖ్యంగా 3 ఉన్నారు. వారు మొదటి డర్బీ. ఈయన గురించి చూసినట్లయితే కొలిమి, దీన్ని ఏమంటామంటే బట్టి అంటాం. ఈ కొలిమిని కొనుక్కున్నాడు. మొదటి డర్బీ కొలిమిని కొనుక్కున్నాడు. దీన్ని ఏమన్నామంటే బట్టి అని పేర్కొంటాం. దీనిలో ఉపయోగించింది కోక్. మొదటి డర్బీ కొలిమిలో ఉపయోగించింది ఏది అంటే కోక్. అంటే బొగ్గు నుండి గంధకం కలుషితాలు తొలగించగా ఏర్పడేదే కోక్. బొగ్గు నుండి గంధకాన్ని కలుషితాలని తొలగించగా ఏర్పడిన దాన్ని ఏమన్నామంటే కోక్ అన్నాం. దీని ఫలితం ఏంటి అంటే బట్టీలో అధిక ఉష్ణోగ్రత అనేది సాధించగలిగాడు మొదటి డర్బీ బట్టీలో అధిక ఉష్ణోగ్రత సాధించగలిగాడు. తర్వాత రెండవ డర్బీ. ఈ రెండవ డర్బీ చూసినట్లయితే ముడి ఇనుము నుండి విరిగిపోని దొక్క ఇనుము తయారు చేశాడు. రెండవ డర్బీ ముడి ఇనుము నుండి విరిగిపోని దొక్క ఇనుమును తయారు చేశాడు. తర్వాత మూడో డర్బీ. ఈ మూడో డర్బీ చూసినట్లయితే ఈయన కోల్బ్రూక్ డేల్ అనే ప్రాంతంలో ఇనుప పోత వంతెన నిర్మించాడు. మూడవ డర్బీ కోల్బ్రూక్ డేల్ ప్రాంతంలో ఇనుప పోత వంతెన నిర్మించాడు. కోల్బ్రూక్ డేల్. నెక్స్ట్ హెన్రీ కోర్టు. ఈయన గురించి చూసినట్లయితే ఈయన కలబోత బట్టి కొనుక్కున్నాడు. హెన్రీ కోర్ట్ అనే ఆయన కలబోత బట్టిని కొనుక్కున్నాడు. ఇందులో కరిగిన ఇనుములోని కలుషితాలు తొలగించడానికి ఈ కలబోత బట్టి అనేది ఉపయోగపడింది. కలబోత బట్టి ఒక ఉపయోగం ఏంటి అంటే కరిగిన ఇనుములో కలుషితాలు తొలగించడానికి ఉపయోగపడింది. నెక్స్ట్ రోలింగ్ మిల్లు. కలబోత బట్టితో పాటు రోలింగ్ మిల్లు కూడా హెన్రీ కోర్ట్ కొనుక్కోవడం జరిగింది. కలబోత బట్టితో పాటు రోలింగ్ మిల్లు కూడా హెన్రీ కోర్ట్ కొనుక్కోవడం జరిగింది. ఈ రోలింగ్ మిల్లులో శుద్ధి చేసిన ఇనుమును ఆవిరిగా నడిచే యంత్రంతో పోత పోయవచ్చు. శుద్ధి చేసిన ఇనుమును ఆవిరిగా నడిచే యంత్రంతో పోత పోయవచ్చు. ఎక్కడ? రోలింగ్ మిల్లులో. తర్వాత 1800 1830 ఈ మధ్యకాలంలో 1830 ఈ మధ్యకాలంలో ఇనుము పరిశ్రమ ఉత్పత్తి అనేది 4 రెట్లు పెరిగింది. 1800 1830 మధ్యకాలంలో బ్రిటిష్ ఇనుము పరిశ్రమ ఉత్పత్తి అనేది బ్రిటిష్లో ఇనుము పరిశ్రమ ఉత్పత్తి అనేది 4 రెట్లు పెరిగింది. తర్వాత ఆవిష్కరణలు. ఈ ఆవిష్కరణలు చూసినట్లయితే ఇక్కడ జేమ్స్ వాట్. ఈ జేమ్స్ వాట్ ఆవిరి యంత్రం కొనుక్కున్నాడు. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రాన్ని కనుక్కున్నాడు. తొలుత కనిపెట్టిన వాడు ఎవరంటే న్యూ కామెన్. ఆవిరి యంత్రాన్ని మొట్టమొదట కనిపెట్టినవాడు ఎవరంటే న్యూ కామెన్. నీటిని తోడడానికి, ఎక్కడి నుంచి బొగ్గు గనుల్లో ఉన్న నీటిని తోడడానికి ఈ ఆవిరి యంత్రం అనేది ఉపయోగపడింది. కర్మాగారాల్లో యంత్రాలు కదిలించడానికి కూడా ఆవిరి యంత్రం అనేది ఉపయోగపడింది. నీటిని తోడడానికి, ఎక్కడ బొగ్గు గనుల్లో ఉన్న నీరు తోడడానికి, కర్మాగారాల్లో యంత్రాలు కదిలించడానికి ఈ ఆవిరి యంత్రం ఉపయోగపడింది. దీన్ని ఎవరు అనుకున్నారంటే జేమ్స్ వాట్. మొట్టమొదటి కనిపెట్టింది మాత్రం న్యూ కామెన్. దీనికి రూపకల్పన ఎవరు చేశారంటే న్యూ కామెన్. 1799 నిర్దిష్ట శక్తివంతమైన ఆవిరి యంత్రం ఈ యొక్క జేమ్స్ వాట్ రూపొందించాడు. ఎప్పుడు? 1799లో. 1799లో నిర్దిష్ట శక్తివంతమైన ఆవిరి యంత్రాన్ని జేమ్స్ వాట్ రూపొందించడం జరిగింది. ఈ యంత్రాలు తయారు చేసి విస్తృతంగా అందించిన వాడు ఎవరంటే బెల్టాన్. ఈ యంత్రాలు అంటే ఆవిరి యంత్రాలు తయారు చేసి విస్తృతంగా అందించిన వాడు ఎవరు అంటే బెల్టాన్. నెక్స్ట్ సోహు ఫౌండరీ. ఈ సోహు ఫౌండరీ గురించి చూసినట్లయితే ఇది మాథ్యూ బౌల్టన్ సహాయంతో ఈ జేమ్స్ వాట్ ఈ యొక్క సంస్థ స్థాపించాడు. ఎక్కడ స్థాపించాడు? బర్మింగ్హామ్ అనే ప్రాంతంలో.
బర్మింగ్హామ్ ప్రాంతంలో సోహు పౌండరీ స్థాపించాడు. నెక్స్ట్ ఆవిరి యంత్రాల తయారీకి ఈ యొక్క సోహు పౌండరీ అనేది ఉపయోగపడింది. 1840కి యూరప్లో 70% శక్తి ఆవిరి యంత్రాల ద్వారా తయారైంది. ఎక్కడ? ఇంగ్లాండ్లో. 1840కి యూరప్లోనే 70% శక్తి అనేది ఆవిరి యంత్రాల ద్వారా తయారైంది. జేమ్స్ వాట్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మెకడమ్. ఈ మెకడమ్ స్పానిష్ ఇంజనీరు. మెకడమ్ అనే ఆయన స్పానిష్ ఇంజనీరు. పక్కా రోడ్లు తయారు చేసే విధానాన్ని కనుక్కున్నాడు ఈయన. మెకడమ్ అనే ఆయన స్పానిష్ ఇంజనీరు, పక్కా రోడ్లు తయారు చేసే విధానం కనుక్కున్నాడు. కంకర రోడ్డు నిర్మించే పద్ధతిని కనుక్కున్నాడు ఈయన మెకడమ్ అనే ఆయన. దీనినే ఈ కంకర రోడ్డు నిర్మించే పద్ధతిని ఏమంటామంటే మెకడమ్ పద్ధతి. కంకర రోడ్లు నిర్మించే పద్ధతినే మెకడమ్ పద్ధతి అని పిలవడం జరిగింది. నెక్స్ట్ జేమ్స్ బిండ్లే. ఈ జేమ్స్ బిండ్లే చూసినట్లయితే ఈ జేమ్స్ బిండ్లే అనే ఆయన వర్సీ కాలువ, ఈ కాలువను నిర్మించాడు. జేమ్స్ బిండ్లే వర్సీ కాలువ నిర్మించాడు. ఇది ఎక్కడుంది? వర్సీ బొగ్గు గనుల నుంచి మాంచెస్టర్ వరకు ఈ కాలువ త్రవ్వబడింది. వర్సీ బొగ్గు గనుల నుంచి మాంచెస్టర్ వరకు కూడా ఈ కాలువ అనేది త్రవ్వబడింది. ఎందుకు త్రవ్వబడింది అంటే ఆ బొగ్గును అక్కడి నుంచి మాంచెస్టర్కి బొగ్గు చేరవేయడానికి ఈ కాలువ అనేది త్రవ్వబడింది. ఇదే మొదటి ఇంగ్లీష్ కాలువ. జేమ్స్ బిండ్లే, ఈ జేమ్స్ బిండ్లే స్థాపించిన కాలువ మొదటి ఇంగ్లీష్ కాలువ. ఈ జేమ్స్ బిండ్లే అనే ఆయన నిరక్షరాస్యుడు. ఈయనకు నావిగేషన్ అన్న పదం కూడా పలకలేకపోయేవాడు. ఇంత నిరక్షరాస్యుడైనా కానీ ఈయన యొక్క టాలెంట్కి ఈ యొక్క ఇంగ్లాండ్ అనేది ఆశ్చర్యపోయింది. తర్వాత స్టీఫెన్సన్. ఈ స్టీఫెన్సన్ గురించి చూసినట్లయితే ఈయన 1814లో లోకోమోటివ్, దీనినే గమన శక్తి గల యంత్రం అంటారు, దీన్ని కనుక్కున్నాడు. స్టీఫెన్సన్ అనే ఆయన లోకోమోటివ్ లేదా గమన శక్తి గల యంత్రం, దీనినే మొదటి ఆవిరి రైలు ఇంజిన్ అని పేర్కొంటారు. మొదటి ఆవిరి రైలు ఇంజిన్ ఎవరు కనుక్కున్నారు అంటే స్టీఫెన్సన్. ఎప్పుడు? 1814లో. 1860లో ఇనుప పట్టాలు కనుక్కోవడం జరిగింది. ఆవిరి యంత్రంతో పెట్టెలు లాగడం మొదలైంది. ఆవిరి యంత్రంతో పెట్టెలు లాగడం మొదలైంది. మొట్టమొదటి రైలు మార్గం గురించి చూసినట్లయితే ఇది 1825లో స్టాక్టన్, ఈ స్టాక్టన్ డార్లింగ్టన్ వీటి మధ్య ఏర్పాటు చేయబడింది. ప్రపంచంలోనే మొట్టమొదటి రైలు మార్గం ఏ ప్రాంతాల మధ్య ఏర్పాటు చేయబడింది అంటే స్టాక్టన్ డార్లింగ్టన్. ఇప్పుడు 1825 సంవత్సరంలో. ఈ రెండింటి మధ్య అంటే స్టాక్టన్ డార్లింగ్టన్ మధ్య దూరం ఎంత అంటే 9 మైళ్ళు. ఇక్కడ ఈ రైలు వేగం ఎంత అంటే గంటకు 5 మైళ్ళ వేగంతో ప్రయాణించింది ఈ రైలు. నెక్స్ట్ రెండవ రైలు మార్గం. ఈ రెండవ రైలు మార్గం గురించి చూసినట్లయితే 1830లో లివర్పూల్ నుంచి మాంచెస్టర్ మధ్య ఈ రెండవ రైలు మార్గం వేయబడింది. ఎప్పుడు వేయబడింది అంటే 1830లో లివర్పూల్, ఈ లివర్పూల్ నుంచి మాంచెస్టర్ మధ్య రెండవ రైలు మార్గం అనేది వేయబడింది. ఇదే ఆధునిక రైలు. దీని వేగం ఎంత అంటే గంటకు 29 మైళ్ళ వేగం. ఎంత వేగం అంటే గంటకు 29 మైళ్ళ వేగం. లోకోమోటివ్ అనే ఇనుప రాక్షసి కని విని ఎరుగని రీతిలో 29 మైళ్ళ వేగంతో పరిగెత్తుతుంది అనే ఒక నానుడి పత్రికల్లో ప్రచారం అయింది. అంటే ప్రజలందరూ ఏమనుకున్నారంటే ఇది నిజంగా బ్రహ్మరాక్షసి పరిగెడుతుంది అని భయభ్రాంతులు చెందారు. ఇక్కడ పత్రికల్లో ఏం పేర్కోవడం జరిగిందంటే లోకోమోటివ్ అనే ఇనుప రాక్షసి కని విని ఎరుగని రీతిలో 29 మైళ్ళ వేగంతో పరిగెత్తింది అని పత్రికల్లో ప్రకటించడం జరిగింది. ప్రజలందరూ నిజంగానే బ్రహ్మరాక్షసి పరిగెట్టేస్తుంది అని చెప్పి భావించి భయపడ్డారు. తర్వాత 1754లో కళల సంఘం అనేది స్థాపించబడింది. 1754లో కళల సంఘం అనేది స్థాపించబడింది. తర్వాత రిచర్డ్ ఆర్క్రైట్. ఈ రిచర్డ్ ఆర్క్రైట్ గురించి చూసినట్లయితే 1769లో వాటర్ ఫ్రేమ్ కనుక్కున్నాడు ఈయన. రిచర్డ్ ఆర్క్రైట్ అనే ఆయన 1769లో వాటర్ ఫ్రేమ్ కనుక్కున్నాడు. ఎందుకంటే ఇది దృఢమైన దారం తీయడానికి ఈ వాటర్ ఫ్రేమ్ అనేది కనుక్కోబడింది. ఈయన వృత్తి ఏంటి? రిచర్డ్ ఆర్క్రైట్ అంటే జుట్టు కత్తిరించేవాడు, అంతేకాకుండా విగ్గులు తయారు చేసేవాడు. జుట్టు కత్తిరించేవాడు,
తర్వాత విగ్గులు తయారు చేసేవాడు. ఈయన ఏం చేశాడంటే రిచర్డ్ ఆర్క్రైట్ అనే ఆయన దృఢమైన దారాన్ని తీయడానికి వాటర్ ఫ్రేమ్ని 1769లో కొనుక్కోవడం జరిగింది. సామ్యుల్ క్రాంప్టన్ గురించి చూసినట్లయితే 1799లో స్పిన్నింగ్ మూల్ని ఆవిష్కరించడం జరిగింది. 1799లో ఈ యొక్క సామ్యుల్ క్రాంప్టన్ అనే ఆయన ఈ స్పిన్నింగ్ మూల్ని ఆవిష్కరించాడు. ఇది ఎందుకు అంటే సన్నని దృఢంగా ఉండే దారం తీయడానికి. సామ్యుల్ క్రాంప్టన్ రూపొందించిన స్పిన్నింగ్ మూల్ దేనికి ఉపయోగపడింది అంటే సన్నని దృఢంగా ఉండే దారాన్ని తీయడానికి ఉపయోగించబడింది. ఎడ్మండ్ కార్ట్రైట్ గురించి చూసినట్లయితే 1785లో మరమగ్గాన్ని రూపొందించాడు ఎడ్మండ్ కార్ట్రైట్. 1785లో మరమగ్గాన్ని ఎడ్మండ్ కార్ట్రైట్ రూపొందించాడు. ఇది సాహిత్యం, వైద్యం, వ్యవసాయ శాస్త్రాలు చదివాడిన ఎడ్మండ్ కార్ట్రైట్ అనే ఆయన సాహిత్యాన్ని, వైద్యాన్ని, వ్యవసాయ శాస్త్రాలని చదవడం జరిగింది. తరువాత థామస్ సావేరీ ఈయన సైనిక అధికారి. తర్వాత థామస్ న్యూకమెన్ గురించి చూసినట్లయితే ఈయన కమ్మరం పని చేసేవాడు. థామస్ న్యూకమెన్ అనే ఆయన కమ్మరం పని చేస్తూ ఉండేవాడు. నెక్స్ట్ జాన్ మెట్కాఫ్, ఈయన రోడ్లు నిర్మించాడు. ఈయన చూపులేని వ్యక్తి. జాన్ మెట్కాఫ్ అనే ఆయన చూపులేని వ్యక్తి రోడ్ల ఉపరితలాలు సర్వే చేసి ప్రణాళికలు తయారు చేసేవాడు. జాన్ మెట్కాఫ్ అనే ఆయన చూపు లేకపోయినా కానీ రోడ్ల ఉపరితలాలన్నీ కూడా సర్వే చేసి ప్రణాళికలు తయారు చేసేవాడు. నెక్స్ట్ ఆల్ఫ్రెడ్ క్రూఫ్. ఈ ఆల్ఫ్రెడ్ క్రూఫ్ 1810లో ఎస్ఎన్లో ఇనుప బట్టి ప్రారంభించాడు. ఆల్ఫ్రెడ్ క్రూఫ్ అనే ఆయన 1810లో ఎస్ఎన్లో ఇనుప బట్టిని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వెర్నర్ సీమెన్స్ అనే ఆయన 1866లో విద్యుత్ డైనమో కనుక్కున్నాడు. వెర్నర్ సీమెన్స్ అనే ఆయన 1866లో విద్యుత్ డైనమో కనుక్కోవడం జరిగింది. దీని ద్వారా ఉపయోగం ఏంటంటే జర్మనీ విద్యుత్ పరిశ్రమకు పునాది ఏర్పడింది. ఈ వెర్నర్ సీమెన్స్ కనుక్కున్న విద్యుత్ డైనమో వల్ల జర్మనీలోనే విద్యుత్ పరిశ్రమకు పునాది అనేది ఏర్పడింది. విద్యుత్ డైనమో రంగంలో జర్మనీకి ప్రపంచంలోనే అగ్రస్థానం లభించింది. విద్యుత్ డైనమో రంగంలో జర్మనీకి ప్రపంచంలోనే అగ్రస్థానం అనేది లభించింది. తర్వాత జెత్రో టోల్ గురించి చూసినట్లయితే ఈయన ఆంగ్లేయుడు కలుపు తీసే సాధనాన్ని కనుక్కున్నాడు. ఈ జెత్రో టోల్ అనే ఆయన ఆంగ్లేయుడు కలుపు తీసే సాధనాన్ని కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ ఆండ్రూ మైకే చూసినట్లయితే స్కాట్లాండ్ దేశస్థుడు. పంట నూర్చే యంత్రాన్ని కనుక్కున్నాడు ఈయన. ఆండ్రూ మైకే అనే ఆయన స్కాట్లాండ్ దేశస్థుడు, పంట నూర్చే యంత్రం కనుక్కున్నాడు. నెక్స్ట్ జాన్ కే అనే ఆయన 1733లో ఫ్లయింగ్ షటిల్ కనుక్కున్నాడు. దీనిని ఏమంటామంటే తురి అంటారు. జాన్ కే అనే ఆయన 1733లో ఫ్లయింగ్ షటిల్ కనుక్కోవడం జరిగింది. దీనిని ఏమంటామంటే తురి అంటారు. నెక్స్ట్ జేమ్స్ హర్గ్రీవ్స్ గురించి చూసినట్లయితే ఈయన స్పిన్నింగ్ జెన్నీ కనుక్కున్నాడు. జేమ్స్ హర్గ్రీవ్స్ అనే ఆయన స్పిన్నింగ్ జెన్నీని కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు 1764లో స్పిన్నింగ్ జెన్నీ కనుక్కున్నాడు. 16 కదుళ్ల మీద సన్నని దారం తీయగల కెపాసిటీని ఈ జేమ్స్ హర్గ్రీవ్స్ కనుక్కోవడం జరిగింది ఈ స్పిన్నింగ్ జెన్నీ ద్వారా. నెక్స్ట్ హెన్రీ కార్ట్ గురించి చూసినట్లయితే ఇక్కడ రాతి బొగ్గుతో ఇనుము కరిగించే పద్ధతి హెన్రీ కార్ట్ కనుక్కున్నాడు. హెన్రీ కార్ట్ అనే ఆయన రాతి బొగ్గుతో ఇనుము కరిగించే పద్ధతి కనుక్కోవడం జరిగింది. హంఫ్రీ డేవీ గురించి చూసినట్లయితే ఈయన సేఫ్టీ ల్యాంప్ కనుక్కున్నాడు. హంఫ్రీ డేవీ అనే ఆయన సేఫ్టీ ల్యాంప్ కనుక్కున్నాడు. బొగ్గు గనుల్లోనే వెలుతురు నింపింది. ఈ హంఫ్రీ డేవీ కనుక్కున్న సేఫ్టీ ల్యాంప్ అనేది బొగ్గు గనుల్లో వెలుతురు నింపింది. నెక్స్ట్ హెన్రీ బెస్మీర్ గురించి చూసినట్లయితే ఇక్కడ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి ఎవరు కృషి చేశారు అంటే హెన్రీ బెస్మీర్. ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి ఎవరు కృషి చేశారు అంటే హెన్రీ బెస్మీర్. ఉక్కును పోతపోసే పద్ధతి కనిపెట్టాడు. హెన్రీ బెస్మీర్ అనే ఆయన ఉక్కును పోతపోసే పద్ధతి కనిపెట్టాడు. దీనిని బెస్మీర్ పద్ధతి అంటారు. ఏమంటామంటే బెస్మీర్ పద్ధతి అంటారు. ఇంగ్లాండ్లో
పెద్ద ఉక్కు కర్మాగారం అని స్థాపించాడు. హెన్రీ బెస్మీర్ అనే ఆయన ఇంగ్లాండ్లోనే పెద్ద ఉక్కు కర్మాగారం స్థాపించడం జరిగింది. నెక్స్ట్ రాబర్ట్ ఫుల్టన్ మరియు నికోలస్ రూజ్వెల్ట్. వీళ్ళిద్దరి గురించి చూసినట్లయితే రాబర్ట్ ఫుల్టన్, నికోలస్ రూజ్వెల్ట్ వీరు ఆవిరి ఓడను నిర్మించారు. ఆవిరి ఓడను 1707లోనే క్లెర్మాంట్ అనే ఆవిరి ఓడలో రాబర్ట్ ఫుల్టన్ హాడ్సన్ నదిలో ప్రయాణం చేశాడు. ఎప్పుడు ప్రయాణం చేశాడంటే 1707లో. ఆ ఓడ పేరు ఏంటి? ఆవిరి ఓడ పేరు అంటే క్లెర్మాంట్. ఈ క్లెర్మాంట్ అనే ఆవిరి ఓడలో రాబర్ట్ ఫుల్టన్ ఏ నదిలో ప్రయాణం చేసేవాడంటే హాడ్సన్ నదిలో ప్రయాణం చేయడం జరిగింది. ఇది 150 మైళ్ళ దూరాన్ని 32 గంటల్లో చేరింది. 150 మైళ్ళ దూరాన్ని 32 గంటల్లో చేరింది. నెక్స్ట్ ది గ్రేట్ వెస్టర్న్ ఆవిరి నౌక. దీని గురించి చూసినట్లయితే 15 రోజుల్లో ఇంగ్లాండ్ నుంచి అమెరికా చేరింది. ది గ్రేట్ వెస్టర్న్ ఆవిరి నౌక అనేది 15 రోజుల్లో ఇంగ్లాండ్ నుంచి అమెరికా చేరింది. 1866లో అమెరికా నుండి ఇంగ్లాండ్కు అట్లాంటిక్ సముద్రం గుండా కేబుల్ నిర్మించారు. ఎప్పుడు నిర్మించారంటే 1866లో అమెరికా నుండి ఇంగ్లాండ్కు అట్లాంటిక్ సముద్రం గుండా కేబుల్ అనేది నిర్మించబడింది. ఈ ఈరీ అనేది అమెరికాలో ఉంది కాలువ. ఇది పెద్ద కాలువలలో ఒకటి. అమెరికాలో ఉన్న పెద్ద కాలువలలో ఒక కాలువ పేరు ఏంటి అంటే ఈరీ. తర్వాత సామ్యుల్ మోర్స్. ఈ సామ్యుల్ మోర్స్ గురించి చూసినట్లయితే ఈ సామ్యుల్ మోర్ 1844లో టెలిగ్రాఫ్కు సంపూర్ణ రూపకల్పన చేశాడు. సామ్యుల్ మోర్ 1844లో టెలిగ్రాఫ్కు సంపూర్ణ రూపకల్పన చేశాడు. 1840 తపాలా సేవలు అందుబాటులోకి వచ్చాయి. 1840లో తపాలా సేవలు అనేవి అందుబాటులోకి రావడం జరిగింది. అలెగ్జాండర్ బెల్. ఈ అలెగ్జాండర్ బెల్ గురించి చూసినట్లయితే 1876లో టెలిఫోన్ కనుక్కున్నాడు. అంటే గ్రహం బెల్ అంటాం ఈయన్ని. అలెగ్జాండర్ బెల్ 1876లో టెలిఫోన్ కనుక్కున్నాడు. ఈ టెలిఫోన్ కొనుక్కోవడానికి కారకుడు ఎవరంటే ఫిలిప్ రీస్. నెక్స్ట్ థామస్ ఆల్వా ఎడిసన్. ఈ థామస్ ఆల్వా ఎడిసన్ ఏం కనుక్కున్నాడు అంటే విద్యుత్ బల్బు కొనుక్కోవడం జరిగింది. విద్యుత్ బల్బుని కొనుక్కోవడం జరిగింది. తర్వాత పట్టణాలు. 1750లో 50,000 జనాభా మించిన పట్టణాలు 2 ఉండేవి. ఇప్పుడు 1750లో 50,000 జనాభా మించిన పట్టణాలు 2 ఉండేవి. ఇవి 1850కి 29 పట్టణాలు పెరిగాయి. 50,000 జనాభా మించిన పట్టణాలు 1850కి 29 పట్టణాలు పెరిగాయి. లేజ్ ఫెయిర్. ఈ లేజ్ ఫెయిర్ అంటే స్వేచ్ఛావాదం. అంటే ఇందులో ప్రభుత్వ జోక్యం అనేది ఉండదు. నగరాలలో ఏర్పడిన ప్రధానంగా పెట్టుబడిదారులు, కార్మికులు అనే 2 వర్గాలు ఏర్పడ్డాయి నగరాలలో. నెక్స్ట్ ప్రముఖమైన వ్యక్తుల గురించి చూసినట్లయితే ఇక్కడ రాబర్ట్ ఓవెన్. ఈ రాబర్ట్ ఓవెన్ సంబంధించి చూస్తే ఈయన స్కాట్లాండ్ దేశస్థుడు. రాబర్ట్ ఓవెన్ అనే ఆయన స్కాట్లాండ్ దేశస్థుడు. సాంఘిక సంక్షేమానికి కృషి చేసి సహజవాదానికి పునాది వేశాడు. రాబర్ట్ ఓవెన్ సాంఘిక సంక్షేమానికి కృషి చేసి సహజవాదానికి పునాది వేశాడు. ఈ రాబర్ట్ ఓవెన్ అనే ఆయన కార్మిక పని గంటలు తగ్గించాడు. బాల కార్మికులను పనిలోకి రాకుండా చేశాడు. ఈయన పని గంటలు తగ్గించడం, అదేవిధంగా బాలలను పనిలోకి రాకుండా చేసింది ఎవరు అంటే రాబర్ట్ ఓవెన్. పరిశ్రమలో ఆరోగ్య వాతావరణం సృష్టించాడు. పరిశ్రమల్లో రాబర్ట్ ఓవెన్ అనే ఆయన ఆరోగ్య వాతావరణాన్ని సృష్టించాడు. లాభాల్లో కార్మికులకు కూడా వాటా కల్పించిన మహా వ్యక్తి రాబర్ట్ ఓవెన్. లాభాల్లో కార్మికులకు కూడా వాటా కల్పించిన వ్యక్తి ఎవరు అంటే రాబర్ట్ ఓవెన్. ఓవెన్ కర్మాగారాన్ని సందర్శించిన రష్యా చక్రవర్తి ఏమన్నాడంటే ఆయన పేరు మొదటి నికోలస్. రాబర్ట్ ఓవెన్ ఘనంగా కీర్తించాడు. ఈ ఓవెన్ కర్మాగారాన్ని సందర్శించిన రష్యా చక్రవర్తి మొదటి నికోలస్. ఈ మొదటి నికోలస్ రాబర్ట్ ఓవెన్ మాత్రం ఘనంగా కీర్తించడం జరిగింది. తర్వాత మానవతావాదులను ఏమంటామంటే హ్యూమనిస్టులు అంటాం. అదేవిధంగా కాల్పనికవాదులనేమో ఉతోపియన్లు అంటాం.
మానవతావాదుల్ని హ్యూమనిస్టులు, కాల్పనికవాదుల్ని ఉటోపియన్లు. నెక్స్ట్ సమాజవాదులు. ఈ సమాజవాదుల గురించి చూసినట్లయితే ఇందులో సోషలిస్టులు అని పేర్కోవడం జరుగుతుంది. సమాజవాదం అనేది ఆర్థిక సమానత్వాన్ని తెలుపుతుంది. ఈ సోషలిస్టులు వీరు సిద్ధాంతాలకు జన్మస్థానం ఎక్కడంటే సోషలిస్ట్ సిద్ధాంతాలకు జన్మస్థానం ఫ్రాన్స్. సోషలిస్ట్ సిద్ధాంతానికి జన్మస్థానం ఏది అంటే ఫ్రాన్స్. ఈ సోషలిస్ట్ సిద్ధాంతాలకు ఎవరు కృషి చేశారు అంటే లూయి బ్లాంక్ ప్రూదోన్. తర్వాత ఆర్థిక సమానత్వాన్ని ఈ యొక్క సమాజవాదులు, ఈ సమాజవాదం అనేది ఆర్థిక సమానత్వాన్ని తెలుపుతుంది. పెట్టుబడి శ్రమ సమిష్టి ఫలితమే సంపదని ఈ యొక్క సమాజవాదులు పేర్కోవడం జరిగింది. పెట్టుబడి శ్రమ సమిష్టి ఫలితమే సంపదని సమాజవాదులు పేర్కొన్నారు. వీరి సిద్ధాంతాలు విశేష ఆదరణ పొందాయి. సమాజవాదుల సిద్ధాంతాలే విశేషమైన ఆదరణ పొందాయి. నెక్స్ట్ సామ్యవాదులు. ఈ సామ్యవాదులు ఏమంటారు? కమ్యూనిస్టులు. ఈ కమ్యూనిస్ట్ అంటే దీన్ని నవీకరించిన సోషలిస్ట్ సిద్ధాంతాలను ప్రవశించింది ఎవరు అంటే కార్ల్ మార్క్స్. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను నవీకరించి సోషలిస్ట్ సిద్ధాంతాలను ప్రవశించింది ఎవరు అంటే కార్ల్ మార్క్స్. ఈయన గురించి చూసినట్లయితే దేశం జర్మనీ. కార్ల్ మార్క్స్ ఏ దేశం అంటే జర్మనీ దేశం. ఫ్రెడరిక్ ఏంగెల్స్, ఈయన బ్రిటన్ దేశానికి చెందినవాడు. ఫ్రెడరిక్ ఏంగెల్ అనే ఆయన, ఈ ఫ్రెడరిక్ ఏంగెల్ అనే ఆయనతో కలిసి ఈయన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే కరపత్రాన్ని ప్రకటించాడు. ఇప్పుడు 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే కరపత్రాన్ని ఫ్రెడరిక్ ఏంగెల్స్తో ఈ యొక్క కార్ల్ మార్క్స్ ప్రకటించడం జరిగింది. ఈ యొక్క కమ్యూనిటీ మేనిఫెస్టో అనేది 40 పేజీల కరపత్రం. సమాజంలో ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే 2 వర్గాలు ఉన్నాయి ఆ టైంలో, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు. వీరి మధ్య జరిగిన సంఘర్షణ చరిత్ర అని ఎవరు చెప్పారు అంటే కార్ల్ మార్క్స్ చెప్పాడు. ఉన్నవారికి లేనివారికి మధ్య జరిగిన సంఘర్షణే చరిత్ర అని చెప్పి ఎవరు పేర్కొన్నారు అంటే కార్ల్ మార్క్స్ పేర్కొన్నాడు. ఈ కార్ల్ మార్క్స్ ఇచ్చిన నినాదం ఏంటి అంటే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప, మీ ముందు జయించవలసిన ప్రపంచం నిలబడి ఉంది, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని ఈయన కార్ల్ మార్క్స్ పేర్కోవడం జరిగింది. ఈయన ఏం పేర్కొన్నాడంటే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప, మీ ముందు జయించవలసిన ప్రపంచం నిలబడి ఉంది, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని ఈ కార్ల్ మార్క్స్ పేర్కోవడం జరిగింది. అదేవిధంగా పారిశ్రామిక విప్లవ విలక్షణ ఫలితం ఏంటి అంటే ఈ ఫలితం గురించి చూసినట్లయితే పెట్టుబడిదారీ సామ్యవాద అనే పరస్పర విరుద్ధ వ్యవస్థల ఆవిర్భావానికి ఈ పారిశ్రామిక విప్లవం అనేది దారితీసింది. పెట్టుబడిదారీ విధానము, సామ్యవాద విధానము, పెట్టుబడిదారీ సామ్యవాద విధానం, ఈ 2 పరస్పర విరుద్ధ వ్యవస్థల ఆవిర్భావానికి దారితీయడం జరిగింది. తర్వాత సాంఘిక సమానత్వాన్ని ఈ సామ్యవాదులు కమ్యూనిస్ట్ అనేది ప్రతిపాదించింది. సాంఘిక సమానత్వాన్ని ప్రతిపాదించింది. అదే సమాజవాదం ఏమో ఆర్థిక సమానత్వాన్ని ప్రతిపాదిస్తే ఈ యొక్క సాంఘిక సమానత్వాన్ని ప్రతిపాదించింది ఎవరంటే సామ్యవాదులు అంటే కమ్యూనిస్టులు. ఈ కార్మికులు చూసినట్లయితే 1842 సంవత్సరంలో సర్వే ప్రకారం మనిషి యొక్క ఇంగ్లాండ్లో మానవుని యొక్క సగటు జీవిత కాలం ఎంత అంటే కేవలం బర్మింగ్హామ్లో అయితే 15 సంవత్సరాలు, మాంచెస్టర్లో అయితే 17 సంవత్సరాలు, డర్బీలో అయితే 21 సంవత్సరాలు. 1842 సర్వే ప్రకారం సగటు జీవితకాలం 1842 సర్వే ప్రకారం సగటు జీవితకాలం ఎంత అంటే బర్మింగ్హామ్లో 15 సంవత్సరాలు, మాంచెస్టర్లో 17 సంవత్సరాలు, డర్బీలో 21 సంవత్సరాలు. తర్వాత 1832లో కలరా వ్యాధి అనేది రావడం జరిగింది. ఇక్కడ 31,000 మంది ఈ వ్యాధి వల్ల మరణించారు. 1832లో వచ్చిన కలరా వ్యాధి వల్ల 31,000 మంది మరణించడం జరిగింది. తర్వాత బ్రిటిష్ కర్మాగార రికార్డుల గురించి చూసినట్లయితే సగం కార్మికులు అంటే బ్రిటిష్ ఫ్యాక్టరీల్లో ఎంతమంది అయితే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులలో సగం మంది 10 సంవత్సరాల లోపు వయసు గలవారే. 10 సంవత్సరాల లోపు వయసు గలవారు. 28% 14 సంవత్సరాల లోపు వయసు గలవారు. గిల్డ్ గుండీల కర్మాగారం. ఈ గిల్డ్ గుండీల కర్మాగారం ఎక్కడ ఉంది అంటే బర్మింగ్హామ్లో ఉంది. ఎక్కడ ఉంది అంటే బర్మింగ్హామ్. ఇందులో 2/3 మహిళలే ఉండేవారు ఈ కర్మాగారంలో. వీరి జీతం గురించి చూసినట్లయితే వారానికి పురుషులకు 25 షిల్లాంగ్లు,
మహిళలకు 7 షిల్లాంగులు, పిల్లలకు 1 షిల్లాంగు చెల్లించేవారు. ఇదంతా కూడా వారానికి జీతం ఎంత అంటే ఈ గిల్ట్ గుండీల కర్మాగారంలో జీతం చూసినట్లయితే వారానికి పురుషులకైతే 25 షిల్లాంగులు, తర్వాత మహిళలకు 7 షిల్లాంగులు, పిల్లలకైతే 1 షిల్లాంగు వారానికి చెల్లిస్తూ ఉండేవారు. తర్వాత బాల కార్మికులు, వీరి గురించి చూసినట్లయితే 1816కి బ్రిటిష్ పార్లమెంట్ కమిటీలో బాల కార్మికులు దారుణ పరిస్థితి గూర్చి రుజువుల సేకరణ మొదలైంది. ఇప్పుడు 1816కి 1816 సంవత్సరానికి బ్రిటిష్ యొక్క పార్లమెంట్ కమిటీలో బాల కార్మికుల దారుణ పరిస్థితి గురించిన రుజువుల సేకరణ మొదలైంది. ఇక్కడ బాల కార్మికులని ఎవరంటూ ఉండేవారంటే 8 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు గల వారిని బాల కార్మికులుగా పరిగణించడం జరిగింది. వీరు 8 నుంచి జాయిన్ అయ్యి 21 సంవత్సరాలు వచ్చే వరకు కూడా అప్రెంటిస్ చేస్తూ ఉండేవారు. ఈ యొక్క బ్రిటన్ కర్మాగారాల్లో వీరు ఈ 8-15 సంవత్సరాల మధ్య జాయిన్ అయ్యి 21 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా అప్రెంటిస్షిప్ చేస్తూ ఉండేవారు. ఈ బాల కార్మికులు వీరు రోజుకు 15 గంటలు పని చేయాల్సి వచ్చేది. ఎన్ని గంటలు అంటే 15 గంటలు పని చేయాల్సి వచ్చేది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా పని చేస్తూనే ఉండేవారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా పని చేస్తూనే ఉండేవారు. తర్వాత జర్మనీ, ఫ్రాన్స్లలో పారిశ్రామీకరణ, ఈ విషయాలు నేర్చుకుందాం. ఇక్కడ 20వ శతాబ్దంలో బొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది అంటే బ్రిటన్. 20వ శతాబ్దం ప్రారంభంలో బొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది అంటే బ్రిటన్. అదేవిధంగా ఉక్కు ఉత్పత్తిలో అయితే ప్రథమ స్థానంలో ఉన్న దేశం జర్మనీ. బొగ్గులో అయితే బ్రిటన్ ఉంది, ఉక్కు ఉత్పత్తిలో అయితే జర్మనీ ఉంది. నెక్స్ట్ క్రూప్ కుటుంబం. ఈ క్రూప్ కుటుంబం చూసినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ కర్మాగారం స్థాపించిన కుటుంబం ఏది అంటే క్రూప్ కుటుంబం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ కర్మాగారాన్ని స్థాపించిన కుటుంబం ఏది అంటే క్రూప్ కుటుంబం. వీరు ప్రపంచంలోనే మొట్టమొదటి కర్మాగారాన్ని స్థాపించారు. ఎక్కడ? జర్మనీలోని ప్రపంచంలోనే మొట్టమొదటి కర్మాగారం స్థాపించడం జరిగింది. ఈ కర్మాగారంలో ఫిరంగులను తయారు చేసేవారు. 1887కి 46 దేశాలకు ఆయుధాలు సరఫరా అనేవి చేయడం జరిగింది. ఈ క్రూప్ కుటుంబం ఏం చేస్తూ ఉండేదంటే 1887 సంవత్సరం నాటికి ప్రపంచ దేశాలలో ఉన్న 46 దేశాలకు ఆయుధాలను సప్లై చేయడం మొదలుపెట్టింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీకి కూడా ఈ యొక్క క్రూప్ కుటుంబం అనేది ఫిరంగులు సరఫరా చేసింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీకి కూడా ఫిరంగులు సరఫరాని చేయడం జరిగింది. 1870లో జర్మనీ పారిశ్రామిక రంగంలో బ్రిటన్తో సవాల్గా నిలిచింది. ఎప్పటికీ 1870లోనే జర్మనీలో పారిశ్రామిక రంగంలో బ్రిటన్తో సవాల్గా ఇది నిలిచింది జర్మనీ అనేది. 1933లో సాధారణ ఎన్నికల్లో హిట్లర్కు మద్దతు ఇచ్చింది క్రూప్ కుటుంబం. 1933లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఎక్కడ? జర్మనీలో. ఈ జర్మనీలో జరిగిన సాధారణ ఎన్నికలలో హిట్లర్కు ఈ క్రూప్ కుటుంబం అనేది మద్దతు ఇచ్చింది. 1860 తర్వాత ఫ్రాన్స్ ఇనుప పరిశ్రమలకు కాలు మోపింది. అప్పటి వరకు కూడా ఫ్రాన్స్లో ఇనుప పరిశ్రమకు సంబంధించిన పరిశ్రమలు ఏవి కూడా నెలకొల్పబడలేదు. 1860 తర్వాత మాత్రమే ఫ్రాన్స్ అనేది ఇనుప పరిశ్రమలకు కాలు మోపింది. ఆఖరుగా పరిశ్రమల స్థాపన జరిగిన దేశం ఏది అంటే రష్యా. ఆఖరుగా అంటే చిట్ట చివరిగా పారిశ్రామిక స్థాపన జరిగిన దేశం ఏది అంటే రష్యా. ఆసియాలో పారిశ్రామికంగా అవతరించిన తొలి దేశం జపాన్. మన ఖండంలో పారిశ్రామికంగా అవతరించిన తొలి దేశం ఏది అంటే జపాన్. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో 9th క్లాస్లోని 16వ లెసన్తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.